హాయ్ గాయస్, ఇది చూసారా? దొండకాయ నేను వేసి పెంచినాను. ఇప్పుడిప్పుడే వస్తుంటాయి చిన్న చిన్నవి. ఇది ఇప్పుడు పైకి ఇప్పుడెప్పుడు అల్లుకుంటా ఉంది. అది నా చేత నేనేసి ఈ కాయలన్నీ కోస్తుంటే మనకు భలే ఆనందంగా ఉంటుంది. ఇదే చూసారు కదా, కాయ ఇవన్నీ చిన్న చిన్న పిందులు వస్తున్నాయి. చూసారు కదా, ఇది తులసి చెట్టు తెలుసు కదా, మన ఇంట్లో అందరికీ అవసరం. మన లక్ష్మీ చెట్టు అయితే మనం అనుకుంటాము. కలబంద ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. ఇది మన దీని పేరు ఏందో ఉంటుందా, తెలుగులో ఏందో మర్చిపోయానా. తులసి చెట్టు. ఇది వాము ఇది వామాకండి. వామాకు తెలుసు కదా, కడుపులో ఏమన్నా మనకు నొప్పిగా ఉన్నా ఆ వామాకు 4 నవ్వులితే చాలు, కడుపు బాగా క్లీన్ అయిపోద్ది. ఇవన్నీ నేనే. ఇదే మన పుదీనా అండి. ఇది తెలుసు కదా, పుదీనా అండి. నేను పెద్ద పైన ఇంకా మా తొట్టులో వేస్తున్నాను. అది పెద్దగా ఇంకా బాగా పెద్దగా అవుతుంది. ఇది ఇప్పుడు మట్టిలో తీసి కొంచెం బయట పెట్టాను. ఇవన్నీ ఇంకా ఉండే చూపిస్తానండి. ఇదే వామాకండి. ఇదే వామాకు. ఇది మనకైనా బజ్జీలు చేసుకుని తినచ్చు. వేడి నీళ్ళు కాసి దాంట్లో తెల్లబెట్టి ఆ నీళ్లు తాగొచ్చు. అన్నిటికీ మంచిదండి. ఇది తెలుసు కదా, మన చెర్రీ ఫ్రూట్, బర్బరీ. అది ఫ్రూట్స్ అయినా చూపిస్తాను, భలే ఉంటుంది, తింటే బాగుంటుంది. ఇది కరివేపాకు. ఈరోజుకి ఇంత చాలే, రేపు మళ్ళీ ఇంకా బాగా చూస్తాను. అందరూ నాకు సపోర్ట్ చేయనే ప్లీజ్.